శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలిస్తే రాశియందు ఆగస్టు 16 వరకు రవిగ్రహ సంచారం విశేషమైనటువంటి ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ధనస్థానంలో అంటే సింహరాశిలో శుక్ర బుధులు సంచరించడం, దానికి ఆగస్టు 16న రవి రావడం జరుగుతుంది. తృతీయంలో కేతువు, అష్టమంలో శని వక్రగమనంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే లాభస్థానంలో గురు కుజులు. ఇది ఈ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క గోచార గ్రహస్థితి. మరి కర్కాటక రాశి వారికి ఈ నెల ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ లగ్నానికి, ఈ రాశికి యోగకారకుడు కుజుడు, అలాగే మిత్రగ్రహం భాగ్యాధిపతి గురువు. ఈ రెండు గ్రహాలు కలిసి ఇంచుమించుగా ఈ నెల ఆగస్టు 26 వరకు లాభస్థానంలో సంచరించడం వల్ల అప్పటి వరకు జాతకుడు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ ప్రయత్నం చేసినా కూడా పూర్తిగా సక్సెస్ రావడం జరుగుతుంది. అలాగే మీరు 50% కొరకు ప్రయత్నం చేస్తే 100% రిజల్ట్ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అంటే కుజుడు ఈ కర్కాటక రాశి వారికి యోగకారకుడు, పంచమ దశమాధిపతి, అంటే కోణ రాజ్యాధిపతి అవడం వల్ల, కేంద్రాధిపతి అవడం వల్ల డైరెక్ట్గా ధనయోగాన్ని, రాజయోగాన్ని ఇచ్చే యోగకారకుడు కుజుడు. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి, అంటే వృత్తి అంటే మీరు జీవనోపాధి కొరకు ఏ పని చేసినా దానిలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి మీకు ఈ నెలలో రావడం జరుగుతుంది. అలాగే పంచమ స్థానాధిపతి లాభంలో ఉన్నప్పుడు మీ యొక్క క్రియేటివిటీ, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మరి మీరు ఏదైతే మీ స్కిల్స్ ప్రదర్శించి మీరు అభివృద్ధి కొరకు ఆశిస్తున్నారో దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఒక విధంగా మీ యొక్క కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు పొందడం జరుగుతుంది. ముఖ్యంగా సంతాన విషయంలో పిల్లల యొక్క అభివృద్ధి కానీ, వాళ్ళకి మంచి మార్కులు రావడం కానీ, లేదంటే వాళ్ళకి ఉద్యోగం రావడం, లేదంటే పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా ఇదే రాశిలో కొత్తగా వివాహమైన వాళ్ళు ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పైపెచ్చి భాగ్యాధిపతితో కలిసి లాభస్థానంలో సంచరించడం అన్నది ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువ ఫలితం ఉంటుంది ఈ సంతాన విషయంలో. మరి వాళ్ళు ఏదన్నా ఈ నెలలో ప్రయత్నం చేయడం కానీ, లేదు చాలా కాలంగా కలగడం లేదు, ఇబ్బంది ఉంది అనుకుంటే వాళ్ళు ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించుకొని తగు విధమైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల కంపల్సరీగా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి ఇచ్చే ఫలితాలు. ఇంకా యాసిగా గురువు చాలా కాలం బట్టి అక్కడ ఉన్నాడు. అయితే కుజుడితో కలిసి ఉండడం వల్ల అంటే గురువు ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రెండు విధాలుగా. ఒకటేంటంటే మనకి షష్టాధిపతిగా లాభస్థితి. మీరు ఏదన్నా పెద్ద మొత్తంలో గృహ నిర్మాణం కొరకు, వివాహ ప్రయత్నం కొరకు కానీ, గృహ నిర్మాణం కొరకు కానీ రుణ ప్రయత్నం చేస్తుంటే అది 100% ఈ నెలలో రుణ ప్రయత్నం లభించే అవకాశం ఉన్నది. ఇక భాగ్యాధిపతి లాభస్థితిగా అదృష్టకరంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఆర్థికపరమైన సహకారం రుణ రూపంలో కాకుంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి గారు, తండ్రి సమానమైనటువంటి వారు, లేదంటే మీ సంతానం కానీ మీకు ఆర్థికపరమైన సహకారం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మొత్తం మీద మీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా ఈ నెలలో సాల్వ్ అవుతాయి. ఇంకా ధనస్థానంలో లాభాధిపతి శుక్రుడు సంచరిస్తూనే ఉన్నాడు. ఇంచుమించుగా ఇది కూడా మనకి ఆగస్టు 25 వరకు కూడా లాభాధిపతి ధనస్థాన సంచారం ఖచ్చితంగా జాతకుడికి ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా శుభకార్యాలు లాంటివి శుక్రుడు కుటుంబ స్థానంలో ఉండి లాభంలో గురువు ఉండడం వల్ల జాతకుడు వ్యక్తిగతంగా తన యొక్క వివాహం కొరకు కానీ, లేదంటే తన కుటుంబ సభ్యుల వివాహం కొరకు ప్రయత్నం చేసినా ఏదో ఒక శుభకార్యం ఈ నెలలో మీరు చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా శుభకార్యంలో పాల్గొనడం, అలాగే మీ యొక్క బంధుమిత్రులను కలుసుకోవడం,
అలాగే మీ గృహానికి బంధుమిత్రులు రావటం ఇవన్నీ కూడా చాలా వరకు సందడిగా అనుకూలంగా ఆనందంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలమైనటువంటి స్థితి. సో అలాగే ఈ నెల ఆగస్టు 16 వరకు కూడా రవి రాశి యందు సంచరించడం వల్ల జాతకుడు చిన్న విషయానికి కూడా చిన్న అస్వస్థత లాంటిది ఏదో ఒక విధమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందువలన కొద్దిగా ఎక్కువ శ్రమ పడకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఆగస్టు 16 తర్వాత రవి కూడా ధనస్థానంలోకి రావడం వల్ల ఇంకా విపరీతమైనటువంటి ధనయోగం, అంటే ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ, ప్రభుత్వ అధికారుల సహకారంతో కానీ, లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మీకు ఆర్థిక పరంగా సహకరించడం, అలాగే మీ యొక్క కుటుంబం యొక్క వ్యక్తిగత గౌరవం పెరగడం, ఇవన్నీ కూడా జాతకుడికి చాలా అనుకూలంగా ఉంటాయి. సరే, ముఖ్యంగా 3లో కేతు సంచరించడం వల్ల ఏమవుతుందంటే ఏ పనైనా ప్రారంభించినప్పుడు చాలా వేగంగా టకటకమని పనులు అవుతుంటాయి. ఇంకా ఫైనల్గా మనకి అయిపోతుందిరా పని అనుకున్న క్షణంలో ఏదో ఒక అవాంతరం వచ్చి అది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల కొద్దిగా అలా బాగా ఇబ్బంది పడుతున్నవారు, పనులు చివరిలో ఆగిపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ నెలలో మరి ఏదో ఒక శుక్రవారం రోజు కొన్ని ఇంచుమించుగా ఒక 9 తమలపాకులు తీసుకోవడం, ఒక మంచి దానిమ్మ పండు ఆ తమలపాకుల్లో పెట్టి అది ఏదైనా మీరు వినాయకుడి టెంపుల్లో ఇవ్వడం వల్ల కానీ, లేదంటే మనకు వినాయకుడిని తలుచుకొని ఎవరికన్నా పెద్దవాళ్ళకి తాంబూల రూపంలో ఇవ్వటం వల్ల ఖచ్చితంగా మరి మీకు ఈ ఆగిపోయినటువంటి పనులు లాంటివి జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద ఆర్థికపరమైన స్థితి చాలా బాగుంది కాబట్టి ఏదైనా గతంలో ఆగిపోయిన పనులు, మీరు చేద్దామనుకున్న పనులు ఇవన్నీ కూడా ఒక మంచి రోజు చూసి మొదలెడితే ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఏదైనా చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు విఘ్నేశ్వరుని ప్రార్థించుకొని చేసుకుంటే చక్కగా మరి జరిగిపోయినటువంటి ఈ సంవత్సరంలో 7 నెలల కన్నా రాబోయే కాలం ఖచ్చితంగా బాగుంటుంది. సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి ఈ నెలలో మీకు చాలా సక్సెస్ఫుల్గా 100కి 100% జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది. అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది. దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం, అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి. మనకి మామూలు చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాంట్లో షాపుల్లో మంచి సింధూరం అన్నది లభిస్తూ ఉంటుంది. దానికి అంటే మనం చేయట్లేదు, ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని, మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి. దొరికితే చామంతి నూనె, లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసిన నూనె, లేదంటే సంపంగి నూనె, అది కొంత ఖరీదైనా కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సింధూరం, ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు. మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు. ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల, అలంకరించిన తర్వాత తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది ఆలయమైనా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైనా 108 ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఎలాగా? చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి 108 ప్రదక్షిణలు అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆవహించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉన్నది. సో ఇది స్త్రీలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే, స్త్రీలైతే పౌర్ణమి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం, లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని, మరి పౌర్ణమి నాడు వెన్నెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్రోదయం అయిన తర్వాత
వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు, మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవ్వచ్చు, మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటిది కూడా అవ్వచ్చు. తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట. పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా, రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది. సో ఇది ఒకటి వివరంగా చేయండి. ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక 108 తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలుతో చిన్న గీతలా గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల 100% మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది. అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.